అయితే లక్ష్మీనాథ్ గారు, ఒకవేళ సుస్మిత మాట్లాడిన మాటలు ఒకవేళ కొండా సురేఖ గారు కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ కొండా మురళి వాళ్ళు ఎవరన్నా మాట్లాడి ఉంటే సరే, కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక మంత్రిగా ఉంది, లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా మంత్రిగా ఉంది, మాట్లాడిందంటే ఆమె ఆవేదనకు గురి అయ్యి లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఏదో ఇబ్బంది అయిందని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సుష్మిత ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండా సురేఖ, కొండా మురళి కూతురు. అది తప్ప ఆమెకు ఇంకేమైనా పది ఉందా, లేకపోతే ఆమె ఆలోచన వెనకాల ఇంకేమైనా ఉందా, ఇవన్నీ ఆమె ఆలోచించాల. ఇంకొకటి ఆమె ఇంకో బయటలో కూడా నేను వేరే చూసిన, రేపు నేను ఇండిపెండెంట్ గా నిలబడతా అంటుంది. సరే, నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడతా అంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. మీ తల్లిదండ్రి బాగా డబ్బు సంపాదించవచ్చు, రేపు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేగా నిలబడి నేను ఎమ్మెల్యే అవుతా అని నీకు ఒక ఆశ ఉంది. ఆశ ఉండడంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అనడము, నీకు ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక చిన్న అయినా అన్న ఏజ్, నువ్వు అన్నకో చిన్న అయినకో నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? ఒకటి. రెండోది, సరే ఏజ్ పరంగా పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి కన్నా నువ్వు మొత్తానికి ఏమన్నా మర్యాద ఇస్తున్నావా? లేదు. నువ్వు ఏదో హైకమాండ్ కు మించిన హైకమాండ్ లాగా నువ్వు మాట్లాడడం అది ఎంత మట్టు కరెక్ట్? నీకు ఎవరిచ్చిండ్రు ఆ చొరవ, ఎవరిచ్చిండ్రు ఆ రకంగా మాట్లాడమని చెప్పి నీకు గైడెన్స్ ఎవరిచ్చిండ్రు? నువ్వు ఇప్పుడు జనసేనకు పోతా లేకపోతే బీజేపీకి పోతా అనుకుంటే అది నీ ఇష్టం. మీ అమ్మ నాయన ఎవరైతే మంత్రి కొండా సురేఖ గారు కానీ లేకపోతే గతంలో ఉన్న కొండా మురళి గారు కానీ ఎమ్మెల్సీగా ఉండే కాబట్టి వాళ్ళు మాట్లాడితే దానికి ఇటు క్రమశిక్షణ సంఘం కానీ లేకపోతే పార్టీ కానీ లేకపోతే వాళ్ళు గతంలో ఉన్నారు. ఇప్పుడు మీరు మందిని అక్కడ వేసి వచ్చింది ఇక్కడ వేసి అంటారు. మీ అమ్మ అయినా సరే, మీ నాయన అయినా సరే, మీరు కూడా బీఆర్ఎస్ పోయినరు, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పోయినరు, మళ్ళీ ఇప్పుడు గర్వాపసిలో కాంగ్రెస్ కి వచ్చిండ్రు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఒక మంచి సముచిత స్థానం కల్పించినప్పుడు నీ వ్యాఖ్యల వల్ల ఈరోజు మీ అమ్మ మంత్రి పదవి పోతుంది అంటే రేపు అధికారం ఉండదు అనే ఆలోచన కదా. ఇప్పుడు ఈ రోజు ఒక బ్యానర్ గురించి ఇప్పుడే మీరు పెట్టిన వీడియోలో మాట్లాడింది చూస్తాం. పొన్నం ప్రభాకర్ గారి గురించి లేకపోతే జగ్గారెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి ఒక రకంగా ఆ పోస్టర్లు ఎవరు వేసిండ్రు ఏంది అనేది ముఖ్యమంత్రికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఒక చిన్న వివరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వరంగల్ పోయి ఆ సభలో మాట్లాడినప్పుడు ఈ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏమో ఎలక్షన్స్ లేవు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ 2.5 years ఇంకా టైం ఉంటది కాబట్టి ఇప్పుడే ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చే వరకు నేను కొండా సురేఖ గారిది కూడా నేను ఇంతకుముందు కూడా ఫోన్ లీక్ అయింది. ఆ లీక్ లో మాట్లాడడం ఎట్లుందంటే మొత్తం వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఘర్షణ పరంగానే ఉంది. వాళ్ళ క్యాడర్ గురించి, వాళ్ళ నాయకుల గురించి మొత్తానికి అక్కడ ఘర్షణ జరుగుతుంది, లేకపోతే వాళ్ళ మధ్యన ఒక విభేదాల్లాగా ఉన్నాయి అనేది ఇప్పుడు అక్కడ మొత్తానికి ఆధిపత్య పోరు, లేకపోతే నువ్వా నేనా అనే రకంగానే కొండ ఇటు వీళ్ళు ఆలోచించేది ఏమంటే ఎప్పుడు కానీ ఒక మంచి ఆలోచించి ఇది చేయాలి తప్ప ముఖ్యమంత్రి అనేది కూడా నువ్వు ఆలోచించకుండా. ఇంకొకటి లక్ష్మీనాథ్ గారు, ఏం గతంలో హైకమాండ్ కి నేను ఒకటి లెటర్ రాయడం జరిగింది. ఎప్పుడు 2002 నుంచి 2012 వరకు. దాంట్లో ఒక లెటర్ ఏం రాస్తా అంటే ఒక్క ఫ్యామిలీలకి ఒకటే టికెట్ ఇవ్వండి. ఆ టికెట్ ఎవరికైతే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీలకి ఒక 15 సంవత్సరాల వరకు ఇంకొకరికి ఎవరికి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే నాలాంటి కార్యకర్తలు ఒక 40 సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నారు. మొత్తం తెలంగాణ అనుకోవచ్చు, ఈడు గ్రేటర్ హైదరాబాద్ లో 15 కాన్స్టిట్యున్సీలు అనుకోవచ్చు. చాలా మంది 30 నుంచి 40 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తూ ఏ రకమైన ఒక్క పోస్టు లేకుండా ఉన్నారు.
అయితే మొత్తానికి ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి ముగ్గురికి ఇస్తే రేపటిదని వీళ్ళ అవకాశం కోల్పోతుందని చెప్పి నేను లెటర్ ఇస్తే హైకమాండ్ చింతన్ సభలో ఒక డిక్లరేషన్ చేసింది 2012 కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇస్తాము, రెండో టికెట్ ఇయ్యమని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత 2014 కానీ 2018 కానీ ఎవరికి ఇయ్యలే. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతికి తప్ప ఈ 2 టికెట్లు ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. కానీ మొన్న 23-24 ఒక్కొక్క ఫ్యామిలీలో 3-4 ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చింతన సభలో మేము ఇయ్యమని చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఇవ్వడం జరిగింది. దాంతోని ఒక నిజంగా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే కష్టకాలంలో ఉన్న వాళ్ళు, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకే పనిచేసిన వాళ్ళకి ఈ రోజు పదవులు లేకుండా పోయినాయి. ఆ రకంగా ఆలోచిస్తే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరికి పడితే వాళ్ళకి కూడా పదవులు ఇవ్వడంతో శివకుమార్ ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడారో, ఇప్పుడు కొండా సుస్మిత ఆవిడ కూతురు సురేఖ గారు కానీ లేదంటే మురళీ గారు మాట్లాడితే మనం తీసుకోవచ్చు అన్నారు. ఇదే విషయంలో బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన అన్నింటినీ కూడా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించారు కదా మీ పార్టీ నేతలు. నేను డైరెక్ట్గా మిమ్మల్ని అంటలేదు. మరి అప్పుడు అలా ఎందుకు ఆలోచించరు? మరి ఈ రోజున సుస్మిత గారిని వేరుగా వాళ్ళని వేరుగా చూడాలని కాంగ్రెస్ నేతలు ఎలా చెప్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నా లక్ష్మణ గారు, కవిత విషయం ఆలోచిస్తే కవిత కేసీఆర్ కూతురు. ఆమె ఉద్యమ కాలంలో వచ్చింది 2008, 2007, 8, 9 ఆమె ఉద్యమ కాలంలో వచ్చింది. ఆమె ఒక వాళ్ళ పార్టీకి ఒక సపరేట్ ఐడెంటిటీ తెచ్చుకుంది. ఆమెకు కేసీఆర్ కూతురు అని చెప్పి మన విజయాలయ గారు అసొంటోళ్ళకి వచ్చే పదవులు కూడా రాకుండా వాళ్ళ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇటు ఎంపీ అయింది, తర్వాత ఆమె ఎంపీ టికెట్ పోయిన తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఆ సొంత పార్టీలో ఆమెకు ఉండే అవకాశం లేదు అన్నందుకు ఆమె ఈ రోజు బయటికి పోయి పార్టీని వదిలేసి ఆమె సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడుతుంది. ఒకవేళ ఆ రకంగా ఆలోచిస్తే సుష్మిత కూడా ఆ రకంగానే ఆలోచించాలా. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో ఆమె మెంబర్షిప్ లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించడం. రేపు జనసేనలో బీజేపీలను ఆమె జాయిన్ అయ్యి ఇటు మా తల్లిదండ్రికి సంబంధం లేదు, నేను వ్యక్తిగతం అని చెప్పుకుంటే ఆ మాట వేరుంటది. కానీ ఇప్పుడు తండ్రి చాటు తల్లి చాటు బిడ్డ కాబట్టి సుష్మిత వాయిస్ గా కాకుండా కొండా సురేఖ దంపతుల ఎవరైతే మరి వాళ్ళ వాయిస్ గానే పరిగణిస్తుందా మీ హైకమాండ్? హైకమాండ్ ఏం చేయాలంటే హైకమాండ్ చేస్తుందా? హైకమాండ్ కు క్రమశిక్షణ కమిటీ వాళ్ళు రాసిన రిపోర్ట్ కి హైకమాండ్ ఏం చేస్తుందంటే ఆ చర్యల గురించి పక్కన పెడదాం. ఆ రిజల్ట్స్ ఏది వచ్చేదో వస్తుంది. కానీ సుష్మిత పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆమె వేరే పార్టీలకు పోయన్నా విమర్శించాలా. లేదు కాదనుకుంటే తల్లి వెనకాల చూడు రేవంత్ రెడ్డిది ఇట్లా చేయి చూపించినట్టు బ్యానర్ ఉంది. తల్లి ఒక బర్త్డే పార్టీలో కాంగ్రెస్ పార్టీ సమావేశం అయిన పార్టీలో ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం. ఇప్పుడు ఈ బిడ్డ చేసిన తప్పు వల్ల ఈరోజు తండ్రికి ఎమ్మెల్సీ వస్తుందా రాదా పక్కన పెడితే ఈరోజు ఉన్న పదవి తల్లిది పోయేలాగా ఉంది కదా. నేను కొండా సురేఖ గారికి 4-5 రోజుల నుంచి నేను ఏ డిబేట్ లో మాట్లాడినా, ఐన్యూస్ కానీ, జీ తెలుగు కానీ, లేకపోతే మన దగ్గర కానీ, ఏఎన్ఎన్ కానీ, ఇంకే ఛానల్లో మాట్లాడినా, మెట్రోలో మాట్లాడినా నేను ఒకటే చెప్తున్నా, కొండా సురేఖ గారు మా బిడ్డ ఏదైతే మాట్లాడిందో ఆమె నేను సంజాయిస్తాను ఏదో రకంగా ఆమె సర్ది చెప్పుకొని ఆ రకంగా మాట్లాడాలి తప్ప నా బిడ్డకు నాకు సంబంధం లేదంటే నీకు సంబంధం లేకపోతే నీ బిడ్డ ఎవరు అక్కడ? పార్టీకి ఏం సంబంధం? ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే మా పార్టీ మీద కానీ వ్యవహారాల మీద మాట్లాడడం అవకాశం లేదు కదా అక్కడ. మొత్తానికి నువ్వు ఒక అపోజిషన్ పార్టీగా రేపు నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడతా అంటున్నావు. రేపు ఇండిపెండెంట్ గా నువ్వు నిలబడ్డప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నీ మీద ప్రత్యర్థి ఎవరు ఉంటారో ఆ ప్రత్యర్థి మీద నువ్వు బాణాలు వేసుకో, లేకపోతే ఆయన తప్పులు పట్టు, ఆమె తప్పుల పట్టు, అది చెల్తా. కానీ ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మెంబర్షిప్ కూడా లేదు అంటున్నావు. కానీ నువ్వు ఏ వేదిక మార్చుకుంటున్నావు? కేవలం అక్కడ ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు ఆధిపత్య పోరులో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వేరొకరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళకి ఆక్రోశంగా మారి ఇదంతా జరిగింది అనుకోవచ్చా?
100% అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న విషయాలలో లోపల్గా వరంగల్లా ఇంతకు ముందు మన కడియం శ్రీహరి గారు కూడా ఈ ఎవరిది మన కొండా సురేఖ గారి మంత్రివర్గంలో ఆయన ఏదైతే దేవాదాయ శాఖ మంత్రివర్గంలో ఆయన ఏమంటారు సమీక్ష చేసిండు అనే రకంగా కూడా మనం డిబేట్ చేసినాం, మన దగ్గర కూడా చేసినాం. మనం ఏమన్నాం అప్పుడు, ఒకవేళ ఆమె కేబినెట్ లో ఆమె ఒక మంత్రి, ఆమెకు ఆల్రెడీ దేవాదాయ శాఖ ఆమె పరిధిలో ఉంది, ఆమె ఉంటూ నువ్వు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప మంత్రి గారు లేకుండా నువ్వు సమీక్ష చేయడానికి లేదు అని చెప్పి నేనే స్వయంగా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ గారు పాత కాంగ్రెస్ నాయకురాలు, బయట వయసు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చింది గర్వాపసిలా. కానీ ఈరోజు ఎవరైతే కడియం శ్రీహరి గారు మొత్తానికి టీడీపీ నాయకుడు, తర్వాత బీఆర్ఎస్ పోయిండు, బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వనీకే ఆయన ఈ పార్టీలకు వచ్చిండు రాలేదు అనేది ఆయన సందిగ్ధం లేదు. కానీ ఆయన ఒక సమీక్ష చేయడం మటుకు, అధికారికంగా సమీక్ష చేయడం మటుకు అయితే అది అభ్యంతరకరం అని చెప్పి మనం ఓపెన్ గా చెప్పడం జరిగింది. అయితే ఇట్లా అక్కడ వరంగల్ ఆధిపత్య పోరు నడుస్తుంది కాబట్టే ఈ ఆధిపత్య పోరు వరంగా ఒక రకంగా మాట్లాడము, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇంకా అక్కడ బర్నింగ్ ఇష్యూ ఎక్కువైంది అనేది. అయితే ఒక వ్యాఖ్య చేశారు ఆవిడ, ఎందుకు నీకు టీడీపీ వాళ్ళంటే అంత ప్రేమ, ఎందుకు కాంగ్రెస్ నేతలన్నా కాంగ్రెస్ కార్యకర్తలు నీకు అంత చులకనా అని మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు అనుకోవాలా? ఎస్, అంటే అక్కడ సుస్మిత గారు మాట్లాడిన దాంట్లో ఆ అమ్మాయి ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూరం పెడుతున్నావు, టీడీపీ వాళ్ళకి పదవులు ఇస్తున్నావు అనేది అది ఆల్రెడీ ఇప్పుడు మనం జగమెరిగిన సత్యం. గాంధీ భవన్ లో కూడా కోడైపోస్తుంది, నేను దానికి కాదనడం లేదు. ఆమె ఏమంటే మిగతా వాళ్ళని అందరినీ కూడగట్టుకోవడానికి ఆమెకు సపోర్ట్ రావాలనే రకంగానే ఆ వ్యాఖ్యలు చేసిందేమో.